ఓం నమ శివాయ నమ. జాయ కొండదేవత మహాశక్తి. ఓం నమ శివాయ. శ్రీ సమ్మక్కాయ నమ. జయ సారలమ్మాయ నమ. జయ వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఆగస్టు నెల సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలము, పూజబలము చూసుకుంటే ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువ శాతము లక్ష్మి అనేది ఎక్కువగా నిలబడదు, వస్తుంటుంది పోతుంటుంది. చిన్న వయసు నుంచి కష్టపడుకుంటూ పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. మరి కుటుంబంలో ఎంత చేసినా కూడా వీళ్ళకి ప్రశాంతత లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, నమ్ముకున్న వాళ్ళు, సాయం చేస్తానన్న వాళ్ళు, సహకారం చేస్తానన్న వాళ్ళు కూడా వీళ్ళకి సహకారం చేయకోకుండా ఏదో ఒక విధంగా వీళ్ళకి డిస్టర్బెంట్ అయిపోయి మనసు నిలకడగా ఉండకోకుండా కొన్ని ఇబ్బందులతో కొంచెం ఎదురైపోతుంటారు. కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ధన నష్టం అనేది చాలా వరకు కనబడుతుంది, చెడు ఎక్కువగా ఉంది. మరి ఆరోగ్యంలో కొంచెం ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. మరి పెళ్ళిళ్ళల్లో కూడా విజయం కనబడుతుంది, సంతానములో జయము, విద్యార్థులకి కష్టమైన ఫలితం విజయవంతం అనేది అవుతుంది. మరి పెండింగ్ అయిన పనులు, ఎన్నో రోజుల నుంచి పెండింగ్ అయిన పనులు కూడా అవి పూర్తి కావాల్సిన టైం, ఆ సమయం దగ్గరికి వచ్చింది. అధిక ఖర్చుల వల్ల కొన్ని పనులు కూడా, రావాల్సిన పనులు కూడా కొంచెం బ్రేక్ అయిపోతుంటాయి. కాబట్టి కుటుంబంలో మానసికమైన అశాంతత కనబడుతుంది. ఉద్యోగంలో చేయాల్సిన వాళ్ళందరికీ వాళ్ళ పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్న దానివల్ల వాళ్ళకి ఉద్యోగంలో మంచి ప్రతిఫలం అనేది జరుగుతుంది. దాంట్లో మంచి విజయం, ఆ కష్టంలోనే తగినంత ప్రతిఫలాన్ని పొందుతారు. ప్రేమ విజయము, ఒక స్త్రీ నుంచి అదృష్టయోగం పట్టబోతుంది. మరి ఇలా జాతక యోగంలో చూస్తే భూమిలో బంగారం దొరికే అదృష్టం ఉంది. ఎక్కువగా స్నేహం ఎక్కువగా చేయకూడదు. రేపు చేయాల్సిన పని కానీ, రేపు చేయాల్సిన పనులు కానీ ముందే ఎవరికి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు. టయాలు కొన్ని అనుకూలంగా లేని దానివలన మనశ్శాంతత అనేది కొంచెం లేకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురైపోయి, మరి ఇంట్లో ఒకరి మాట ఒకరికి అనుకూలం లేకోకుండా ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా, ఏ భూమి కానీ, భూమి పనులు కానీ, వ్యాపార పనులు కానీ, బిజినెస్ పనులు కానీ ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ ఎదురైన దాని కానించి డబ్బు అనేది నిలబడుకోకుండా, ఇంట్లో ఒకరి మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళకు కానీ, కుటుంబంలో ఉండవలసిన వాళ్ళకి మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. బాబాయిల ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళ నుంచి ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి. దీనివల్ల మీ కుటుంబంలో లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్య కారణం ఏమిటంటే ఈ సింహరాశి మీద నరఘోష ఎక్కువగా ఉంది. అంటే ప్రజా దిష్టి. బాగున్నారు, ఎలకేం తక్కువ, డబ్బు సంపాదిస్తున్నారు, బంగారం సంపాదిస్తున్నారు, కష్టపడుతున్నారు, వస్తున్నాయి వీళ్ళకి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి డబ్బులు అని ఏడుస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద కొంత చెడు దిష్టి ఒకటి, శాతబడి ప్రయోగం ఒకటి, గ్రహదోష బంధనం ఒకటి, ఈ మూడింటి వల్ల వీళ్ళు ఏ పని సాధించుకోకుండా ఎంత టాలెంట్ గల్లోళ్ళు అయినా కూడా వీళ్ళకి అయోమయం అయిపోతుంటుంది. మనశ్శాంతి ఉండదు. బ్రేక్ మీద బ్రేకు. ఒక పని నష్టం వచ్చింది అనుకో, ఒక పని లాభం రావాలి. అలాగా కాకోకుండా నష్టం వచ్చింది అనుకో, నష్టం వస్తుంటుంది. లాభం వచ్చింది అనుకో, లాభం వచ్చేస్తుంటుంది. అదేవిధంగా ఇలా జాతక యోగంలో చూసుకుంటే చాలా వరకు కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురైనట్టుగా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేదు, మనసు కూడా ఒక రకంగా లేదు. చేయాల్సిన కార్యక్రమం కూడా చేతిగాడికి వచ్చి బ్రేక్ అవుతుంది. ఎవరిని నమ్మినా కూడా సుఖం లేదు. కాబట్టి వీళ్ళకి ఇష్టదైవం
ఇలా భగవంతుడు ఇష్టదైవాన్ని నమ్మాలి, ఆ ఇష్టదైవాన్నే పూజా బలం చేయాలి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది శివారాధన చేయాలి. ఆ శివారాధన చేసిన తర్వాత శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవాలి. చదువుకునేటికైతే అష్టకష్ట దరిద్ర దోషాలు అనేది పోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మైండ్ బాగుంటుంది, మనస్సు శాంతిగా ఉంటుంది. ఏ పని చేయాలని అనుకుంటున్నారో ఆ పని వీళ్ళు 100% సక్సెస్ అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే వీళ్ళకి కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల ఎవరు నమ్మాలా ఎవరు నమ్మకూడదా అనేది తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీ ప్లానింగు, మీ ఐడియా, మీ ఆలోచనలు, మీరు చేసే పనులు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పకూడదు. అలాగ చెప్పారనుకోండి చాలా 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 వరకు ప్రమాదములు పడే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ సంధి ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగం ఎలా ఉందో అనేది చూసి అన్నీ మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీకు ఏ రాశి వస్తుంది, ఏ రాశి ఫలాన్ని బట్టి ఏ నక్షత్రం వస్తుంది, ఏ స్థితి వస్తుంది, ఏ గతి వస్తుంది, ఏ ఆలోచన వస్తుంది, ఏ విధానం వస్తుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది మొత్తం జాతక చక్ర గణితం వేసి అంజనం వేసి దాంట్లో జాతక కొండలు వేసి మేము అన్నీ చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.